అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అణు ఒప్పందమో హర్ముజ్ కోసమో కాదు. ఇది ప్యూర్ పర్సనల్ రివెంజ్. 6 ఏళ్ల క్రితం ట్రంప్ చేసిన ఒక్క తప్పే ఇరాన్ను రివెంజ్ మోడ్లోకి వెళ్లేలా చేసింది. 2020 నుంచి ట్రంప్ను ఎప్పుడెప్పుడు అంతం చేయాలని చూస్తోంది ఆ దేశం. తాజాగా ఈ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. కుమార్తె ఇవాంకా ట్రంప్పై హత్యాయత్నం అగ్రరాజ్యాన్ని షేక్ చేస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్ స్టేజ్కు చేరుకున్న వేళ ఇవాంకా హత్యకు కుట్రపడిన వ్యక్తి టర్కీలో అరెస్ట్ అయ్యాడు. అతడి విచారణలో వాషింగ్టన్ పునాదులు కదిలిపోయే సంచలన నిజాలు బయటకొచ్చాయి. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర జరిగిందని న్యూయార్క్ పోస్ట్ కథనం రాసింది. ఐఆర్జీసీతో సంబంధాలున్న ఒక ఉగ్రవాది ఈ కుట్ర పనినట్లు వెల్లడించింది. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఆమెను హతమార్చేందుకు ఈ పథక రచన చేశాడని పేర్కొంది. కానీ అతడు ప్లాన్ అమలు చేసే లోపే అరెస్ట్ అయ్యాడని తెలిపింది. 32 ఏళ్ల మహమ్మద్ బాఖర్ సాద్ దావుద్ అల్ సాదీ కొంతకాలం క్రితం టర్కీలో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అమెరికాకు తరలించారు. అతన్ని విచారించిన దర్యాప్తు అధికారులు కీలక విషయాలు గుర్తించారు. మహమ్మద్ వద్ద ఇవాంకా కుటుంబం నివసిస్తోన్న ఇంటి బ్లూ ప్రింట్ ఉందని వెల్లడించారు. ఫ్లోరిడాలోని ఆమె నివాసం ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇవాంకానే ఎందుకు టార్గెట్ చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఖాసిం సులేమానీ ఎలిమినేషన్ స్టోరీ తెలుసుకోవాలి. ట్రంప్ ఇరాన్ వైరానికి చాలా పెద్ద హిస్టరీనే ఉంది. ఆ వైరం 2020లో తీవ్ర రూపు దాల్చుకుంది. ఎందుకంటే అప్పుడే ఖాసిం సులేమానీని అమెరికా అంతం చేసింది. 2020లో సులేమానీని అమెరికా ఎలిమినేట్ చేసింది. అది కూడా పక్కా ప్లాన్తో బాగ్దాద్లో అత్యాధునిక MQ-9 రీపర్ డ్రోన్తో గుర్తుపట్టలేని విధంగా చంపేసింది. ఇక్కడే అమెరికా ఇరాన్ మధ్య అప్పటికే దెబ్బతిన్న సంబంధాలు మరింతగా బలహీనమయ్యాయి. 2020 ట్రంప్ సర్కార్ ఖాసిం సులేమానీని అంతం చేయడానికి చాలా పెద్ద రీజనే ఉంది. సులేమానీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్లోని అత్యంత శక్తివంతమైన ఖుద్స్ ఫోర్సుకు జనరల్గా వ్యవహరించారు. సులేమానీ నేతృత్వం వహించిన ఖుద్స్ ఫోర్స్ ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో షియాలకు అనుకూలంగా కార్యకలాపాలు సాగిస్తూ ఉంటుంది. లెబనాన్లో హిజ్బుల్లా పక్షాలకు ఇది బలమైన అండ. ఇక ఇరాక్లో కూడా ఖుద్స్ షియా ముస్లింలకు అనుకూలంగా ఈ దళం పనిచేస్తుంది. ఈ కార్యకలాపాలు, వ్యూహాలు, దాడులు, ప్రతిదాడులు మొత్తం ఖాసిం సులేమానీ కనుసన్నల్లోనే జరిగేవి. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల సమయంలో సులేమానీ నేరుగా అమెరికాపై బెదిరింపులకు దిగారు. మిస్టర్ ట్రంప్, ఒక జూదగాడ, మేము నీకు చాలా దగ్గరగా ఉన్నాం. అది నీ ఊహకు కూడా అందదు. యుద్ధం నువ్వు మొదలు పెడితే మేం ముగిస్తాం అని హెచ్చరించారు. అప్పుడే సులేమానీని లేపెయ్యాలని ట్రంప్ డిసైడ్ అయ్యాడు. లెబనాన్ నుంచి కానీ సిరియా నుంచి కానీ వస్తున్నట్టు భావిస్తున్న ఒక విమానంలో ఖాసిం సులేమానీ ఉన్నట్లు సమాచారం అందింది. అక్కడకు పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ నేత ముహాందీస్ కూడా రానున్నట్టు తెలిసిందే. అప్పటికే కసి మీద ఉన్న అమెరికా దళాలు మిషన్ కోసం ప్రణాళికలు రూపొందించాయి. ముహాందీస్ కూడా కాన్వాయ్తో ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. సులేమానీ విమానం దిగి ముహాందీస్ ను కలవగానే అప్పటికే మాటేసి ఉన్న MQ-9 రీపర్ డ్రోన్ రాకెట్లతో దాడి చేసింది. ఆ దాడిలో ఖాసిం సులేమానీ చేతి వేలికి ధరించిన ఎర్రటి ఉంగరం ద్వారానే అతడి మృతదేహాన్ని గుర్తుపట్టగలిగారు. ఆ సమయంలో ఇరాన్ మొత్తం అట్టుడికిపోయింది. ఖాసిం సులేమానీ అంత్యక్రియల తర్వాత అతడి కుమార్తె సైతం ట్రంప్కు వార్నింగ్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సులేమానీ హత్యకు ప్రతీకారం కోసం ఇరాన్ ఎదురు చూస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 2023లో ట్రంప్ ఎలిమినేషన్ కోసం ఏకంగా అత్యాధునిక మిస్సైల్ను సిద్ధం చేసినట్లు సంచలన ప్రకటన చేసింది. ఖాసిం సులేమానీ మరణానికి ప్రతీకారంగా ట్రంప్ను హతమార్చడానికి అమెరికాకు ఇరాన్ తన గూఢచారులను కూడా పంపించింది. స్వయంగా FBI ఈ విషయాన్ని బయటపెట్టింది. కానీ ఇప్పటికీ వారిని గుర్తించలేకపోయింది. ఇప్పుడు ట్రంప్ ఒక్కడే కాదు, అతడి ఫ్యామిలీని IRGC టార్గెట్ చేసుకుంటోందని తేలిపోయింది. ఇటీవలే ట్రంప్ తన కుమారుడి వివాహానికి హాజరైతే తనను చంపేస్తారని ప్రకటించాడు. సో ఇప్పుడు ఇవాంకా కూడా సురక్షితం కాదని తేలిపోయింది. చూస్తుంటే ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారం ట్రంప్ కుటుంబాన్ని జీవితాంతం వెంటాడేలా కనిపిస్తోంది. ఇరాన్తో ఏ క్షణమైనా భీకర దాడులకు దిగొచ్చు అన్న ఆందోళనల వేళ ఏకంగా ఇవాంకా ట్రంప్పై హత్యాయత్నం వార్తలు పశ్చిమాసియాను షేక్ చేస్తున్నాయి. తన కుమార్తెను టార్గెట్ చేయడాన్ని ట్రంప్ చూస్తూ ఊరుకోడు. ఈ కారణంగా ఆయన ఇరాన్పై తీవ్ర స్థాయిలో దాడులకు దిగే అవకాశం ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇవాంకాపై హత్యాయత్నం వ్యవహారం పశ్చిమాసియా యుద్ధ భూమిలో ఇంకెన్ని విధ్వంసాలకు దారితీస్తుందో చూడాలి.